ఆరాధన నిమిత్తము మనము వాక్యంలో నుంచి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. సో నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడవక ప్రేమించండి. ఎంతమంది మనకు స్నేహితులు ఉన్నారు? మనం చూసుకుంటే మన పర్సనల్ లైఫ్‌లో గాని, లేదంటే మన అఫీషియల్ లైఫ్‌లో గాని, లేదంటే మన అంటే దేవునితో ఉన్నటువంటి పీరియడ్‌లో గాని ఎంతమంది మన ఫ్రెండ్స్ కలిగి ఉన్నాం? కెన్ ఐ రైజ్ హ్యాండ్? ఆల్‌మోస్ట్ ఎవ్రీబడీ. ఓకే. థాంక్స్. సో ఈ ఈ యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈ యొక్క సామెతల గ్రంథం ఆహ్, సొలొమోన్ రచించినగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం సొలొమోన్ గురించి చూసినట్టయితే ఒక 3 విషయాలు సొలొమోన్ గురించి మనం చాలా ఆదరణకరంగా ఉంటాం. ఫస్ట్‌దొచ్చేసి దావీదు తర్వాత సొలొమోన్ రాజైనప్పుడు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను నీకు ఏమి చేయగలను? నీకేం కావాలి? అని అడిగినప్పుడు సొలొమోన్ చెప్తాడనమాట. ఆహ్, న్యాయముగా తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క గుణాన్ని నాకివ్వండి. లేదంటే న్యాయవంతంగా నా ప్రజలను నేను పరిపాలించడానికి మీరు సహాయం నాకు జ్ఞానం ఇవ్వండి అన్నప్పుడు, నువ్వు మంచిగానే అడిగినావు. సో నీకిస్తున్నాను అని చెప్పి దాంట్లో ఇంకా ఆయనకు అనేకమైనటువంటి ఆయ ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చున్నాడు. సో ఆ తర్వాత ఇంకోటి చూసినట్టయితే రెండోది, ఇద్దరు తల్లులు ఒక బిడ్డ దగ్గర తీర్పు తీర్చినప్పుడు ఆయన చాలా గొప్ప తీర్పరిగా లేదంటే గొప్ప జ్ఞానిగా ఉంటూ వచ్చినాడు. మూడోది చూసినప్పుడు ఆ యొక్క మందిరాన్ని కడుతున్నప్పుడు ఆహ్, సిద్ధపరచబడిన రాళ్ళను తీసుకొచ్చి ఒక మందిరం దగ్గర పెట్టిన. అంటే ఒక సుత్తి వాడలేదు, ఒక గొడ్డలి వాడలేదు, కొడవలి వాడలేదు, పనిముట్టు ఏది వాడకుండా ఒక సైలెంట్‌గా మందిరాన్ని కట్టించాడన్నమాట. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చంటే ఆయనకున్నటువంటి మేధాశక్తి, ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్లానింగ్, అంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆయన ఫ్రెండ్స్ లేదంటే ఆయనకు సపోర్ట్ చేసినటువంటి అందరిని కూడా మనం గుర్తించవలసినటువంటి ఉంటున్నాం. ఈ విధంగా సొలొమోను ఆ విధంగా ప్రభువు ద్వారా నడిపించబడి తర్వాత తను విగ్రహారాధనలోనే తర్వాత అతను చిరకాలంలో ఆ విధంగా మనం జీవించినట్టుగా మనం బైబిల్‌లో చూసుకుంటుంటున్నాం. అదే సొలొమోన్ రాసినటువంటి గ్రంథము ప్రసంగిలో 4 అధ్యాయంలో ఒక మాట సెలవిస్తుంటున్నాడు. తోడు కంపల్సరీ ఉండాలి. అది ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు నేను ఆయన కాపాడేవాడిగా ఉంటున్నాడు. ఒంటిగా ఉంటే ఏమైద్దంటే అది నిన్ను నాశనానికి గురి చేస్తది. నిన్ను ఆహ్, ఆహ్, అది చనిపోవడానికి దారి తీస్తదని చెప్తుంటాడు. అదే విధంగా ఈ యొక్క ఫ్రెండ్‌షిప్ గురించి మనము నేర్చుకున్నప్పుడు బైబిల్‌లో ఒక ఇద్దరు ఫ్రెండ్‌షిప్‌ని మనం చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా దావీదు, యోనాతాను. యోనాతాను సౌలు యొక్క కుమారుడు. తను దావీదుకు సహాయం చేస్తూ ఒకటో రాజుల గ్రంథము 18వ అధ్యాయం 1 నుంచి ఆ యొక్క ఒకటో రాజుల గ్రంథము 31 వరకు, అంటే చనిపోయేంత వరకు, యోనాతాను చనిపోయేంత వరకు దావీదుకు ఆల్‌వేస్ తోడుగా ఉంటూ వచ్చినాడు. ఎప్పుడైతే సౌలు దావీదు మీద కత్తి తీసినప్పుడు, లేదంటే దావీదుని చంపాలని చూసినప్పుడు, లేదంటే దావీదు మీద తరమడానికి వచ్చినప్పుడు యోనాతాను ముందుగానే హెచ్చరించి అతని సేఫెస్ట్ ప్లేస్‌కు చేర్చేవాడిగా ఉంటున్నాడన్నమాట. అదే విధంగా ఆ యోనాతాను ప్రేమ ఎంతవరకొచ్చిందంటే, ఆ యొక్క స్నేహితుడి ప్రేమ ఎంతవరకొచ్చిందంటే, ఆ మధ్యలోనే కట్టేదిగా వచ్చింది. అంటే దావీదు తర్వాత రాజయినాడు. దాని తర్వాత సొలొమోన్ రాజయినాడు. ఇట్లా నడుస్తొచ్చింది గానీ, యోనాతాను మాత్రం ఆ సౌలుతో పాటు, అంటే వాళ్ళ కుమారులు వాళ్ళందరూ కూడా ఫిలిష్తీయుల చేతిలో చనిపడిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటో రాజులు 31 అధ్యాయంలో, 31 అధ్యాయంలో. సో, ఈ విధంగా యోనాతాను ప్రేమ, దావీదు ప్రేమను చూసుకున్నట్టయితే, స్నేహితుల ప్రేమను చూసుకున్నట్టయితే, ఒక దగ్గర ఆగేదిగా కనిపిస్తుంటుంది మనకు. అదే విధంగా మరి యొక్క స్నేహితుని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు, యోబు ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు యోబుకు. యోబు ఫ్రెండ్స్ ఉంటారు. యోబు గ్రంథం 2 అధ్యాయంలో యోబు ఆ యొక్క దీనావస్థలో ఉంటున్నప్పుడు, సాతాను చేత పట్టబడినప్పుడు తను ఆహ్, పురుగులతోటి లేదంటే ఆ యొక్క ఆ విధంగా ఉంటున్నప్పుడు అతన్ని చూడటానికి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట వాళ్ళ మనసులో. మేము వెళ్లి యోబును ఆదరిస్తాము, అతనితో పాటు దుఃఖిస్తాము, అతని దగ్గరే కూర్చొని చింతిస్తాము అని చెప్పి వాళ్ళ సమయాన్ని, వాళ్ళ ప్రయాణాన్ని, లేదంటే వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా సడెన్‌గా వదిలిపెట్టి ఈ విధంగా అయిందనేసరికి వాళ్ళు అతని దగ్గరికొచ్చినారు. ఆ తర్వాత యోబు వాళ్ళ దగ్గరికొచ్చినప్పుడు ఏం మాట్లాడకపోయేసరికి ఆ యొక్క వచనంలో కిందన చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో
అతనితో పాటు ఒక 1 వీక్ అతనిలాగానే వాళ్ళు కూడా గోనె పట్టు వేసుకొని మట్టి పోసుకొని మీద అతనితో పాటే కూర్చొని అతనికి అంటే కావాల్సినటువంటి ఆదరణ గురించి అతని పక్కనే ఉండి అతనికి తోడ్పాటువాదులుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క వచనాల్లో కూడా మనం చూసినట్టయితే లాస్ట్‌కు ఆ యొక్క ఆహ్, యోబు గ్రంథము 14 27 వచనం అనుకోండి. 27 అధ్యాయంలో చూసినట్టయితే దేవుడి ద్వారా వాళ్ళు అంటే శపించబడతారు. యుక్తకరమైనదిగా మీరు యోబు నాకు చేసినట్టు, యోబు నన్ను స్తుతించినట్టు, యోబు నన్ను కీర్తించినట్టు యుక్తకరంగా మీరు నా పట్ల మీరు ప్రవర్తించలేదు కాబట్టి అని దేవుని ఉగ్రతలో నేను వారుగా ఉంటున్నాడు. అంటే ఈ వచనంలో మనం ఏం చూస్తామంటే ఈ యొక్క ఫ్రెండ్‌షిప్‌లో నీకున్నటువంటి ఫ్రెండ్ కోసం అంటే నీవు నీ సమయాన్ని నువ్వు వదిలిపెట్టుకునేవాడిగా ఉంటున్నావు. నీ యొక్క బంధుజనంగా నువ్వు వదిలిపెట్టుకునేవాడే ఉంటున్నావు. నీ యొక్క ఆహ్, పని లేదంటే నీ యొక్క స స సర్వస్వం కూడా వదిలిపెట్టి విడిచి నీ ఫ్రెండ్ దగ్గరకొచ్చే విధంగా ఉంటున్నావు. ఈ యొక్క ఫ్రెండ్ ఎట్లంటే ఆదరించబడేది. అంటే ప్రభువు ద్వారా ఆదరించబడి తద్వారా మేలు కొల్పబడిన బదులు మధ్యలోనే ఈ యొక్క ప్రేమ దేవుని ఉగ్రతకు పాలై తిరిగి మళ్ళీ యోబు దేవుని ప్రార్థించి వారిని వేడుకున్నట్టుగా కనిపిస్తుంటది. అంటే ఈ యొక్క ప్రేమలో ఏదైతే మనము మన ప్రేమను చూపిస్తూ ఉంటామో, లేదంటే మన ప్రేమను వ్యక్తపరుస్తుంటామో, దానికోసం మనం సఫర్ అయితూ ఉంటామో, అది అంటే ఒక ఫ్రూట్‌ఫుల్ ప్రేమలాగా కనిపించలేదిక్కడన్నమాట. అదేవిధంగా మూడో ప్రేమ మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకున్నటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ఒక మాటలో మనం ఏం చెప్పుకుంటామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మనల్ని ప్రేమిస్తున్నాడో అంటే యోహాను అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం ప్రకారం తను ప్రేమించుట వారికి ఒకసారి చదవండి ఆ వాక్యం. యోహాను సువార్త 15. సో తన స్నేహితుడి కంటే ప్రాణం తన స్నేహితుడి కంటే ప్రాణం పెట్టేవాడు ఉండాలన్నమాట. మనం చూసినటువంటి ప్రేమ ఎలా ఉంది? అంటే ప్రాణం పెట్టేది కాదు. మధ్యలోనే విడిచిపోయేది. తర్వాత ఆదరించబడేది ఓన్లీ ఆదరించబడే వరకే ఉంటుంది. తనతో పాటు మరణించేది కాదు. కానీ ప్రభు ప్రేమ మనల్ని మన కొరకు, మన పాపాల కొరకు, మన జీవితంలో మనం చేసినటువంటి అనేకమైనటువంటి వాటి కొరకు మనల్ని ప్రభు రక్షించేవాడుగా, ఆయన మనల్ని ప్రేమించేవాడుగా, మనకు స్నేహితుడిగా, మన పట్ల అనేక కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఐ థింక్ 4వ అధ్యాయం చూసినట్టయితే దాంట్లో ఒక మాట ఉంటుంది. అబ్రహాము దేవునికి నీతిగా ఎంచబడెను. తద్వారా అబ్రహాము స్నేహితుడు అనిపించునని ఉంటుంది. తర్వాత అదేవిధంగా యెషయా గ్రంథంలో చూసినట్టయితే ఐ థింక్ 41వ అధ్యాయం అనుకుంటా. అబ్రహామా నా సంతానమా భూదిగంతముల కొలల అంచుల నుంచి అని ఉంటుంది. ఒకసారి చదవండి అది. యెషయా గ్రంథం ఐ థింక్ 41. నలభై 42:7. ఆ! 41:8 ఐ థింక్ 41:8 సారీ. అబ్రాహాము సంతానం అంటుంది. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, భూమి దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. అసలు భూమి దిగంతంలో నుండి పట్టుకొని కొనల నుంచి పిలిచినవాడా. అంటే నువ్వెక్కడుంటావో నీకే తెలియనప్పుడు అంటే ప్రభువు నిన్ను పట్టుకొని పిలిచిన వాడిగా, తన స్నేహితునిగా చేసుకున్నవాడుగా ఈ విషయం కనిపిస్తుంటుంది. అదేవిధంగా ప్రభువు మన స్నేహితుడిగా మనకుండి సో ప్రభువు మన కోసం ఏం చేసినాడో ఒకసారి 139 కీర్తన చూస్తే మీకు తెలుస్తుంది. 139 ఒకటి నుంచి చదువుతూ ఉండండి. చాలు బ్రదర్. సో ఇంకా కిందకి వరకు వెళ్తే నువ్వెక్కడికెళ్తే అక్కడ నీ దేవుని ప్రెజెన్స్ ఉంటదన్నమాట. అంటే ఒక స్నేహితుడిగా దేవుడు నువ్వెక్కడుంటే అక్కడ జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటున్నాడు. మనసు తలంపు రాకమునుపే నాకు తెలుసు అంటున్నాడు.
అంటే కొన్ని రోజుల క్రితం అంటే ఒక 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా బ్రదర్ వాక్యం చెప్పినప్పుడు ఒక మ్యారేజ్ కపుల్స్ గురించి ఒక సన్నివేశం చెప్పినాడు. అంటే ఆ బ్రదర్ అన్నీ రెడీ చేసుకొని ఆ మెడిసిన్స్ కూడా పెట్టిన తర్వాత కూడా అతను చెప్పబోయే లోపే ఆ మెడిసిన్ నేను దాంట్లో పెట్టేసిన మెడిసిన్ బ్యాగ్ తీసుకొని పోవచ్చని అంటుంది. అంటే నీకెట్లా తెలుసన్నప్పుడు మనది మధ్య 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వైవాహిక జీవితం ఉంది కాబట్టి సో నాకన్నీ తెలిసుంటది. అంటే 20, 30 సంవత్సరాల వైవాహిక జీవితం లేదంటే 2, 3 సంవత్సరాల ఫ్రెండ్‌షిప్ లేదంటే నీ పుట్టినప్పటి నుంచి నీతో పాటు పెరిగి ఆహ్, చదువుకొని తర్వాత జాబ్ చేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్‌షిప్ ఈ విధంగా అంటే ఇంత లిమిటెడ్ పీరియడ్‌లోనే నీకు నీ నీ గురించి అంత తెలిసుంటే నీ నీ స్నేహితుడికో లేదంటే నీ భార్యకో లేదంటే నీ ఫ్రెండ్‌కో సో భూదిగంతాల నుంచి అంటే ఆకాశ కులల అంచుల నుంచి పిలుచుకున్నటువంటి లేదంటే ఆహ్, ఎప్పుడో నిన్నెరిగి జ్ఞాపకం చేసుకొని, తల్లి గర్భంలో నీవు పుట్టినప్పటి నుంచే నిన్ను జ్ఞాపకం చేసుకొని, నీ కొరకు ఆయన కల్వరి శిలువలో వేదన భరించినటువంటి ఆ యొక్క దేవుడిని మనం ఇంకా ఎంత రుణస్థలం ఉంటున్నామో ఆ విధంగా మనం ఆరాధించుకోవాలి. అంటే ఆహ్, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు కాదు గానీ, భూమి పునాదులు వేయక మునిపే అంటే భూమి పుట్టక మునిపే ఆయన్ని నేర్పరచుకున్నట్టుగా కనిపిస్తుంటుంది. సో, ఈ విధంగా మనం చూసినట్టయితే, ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమ యోహాను సువార్త 15వ అధ్యాయం 13 ప్రకారం ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, ఆయన మనకు ఫ్రెండ్‌షిప్‌గా ఉండటమే కాదు, ఆయన మన కొరకు చనిపోయేటువంటి వారిగా ఉంటున్నాడనమాట. ఎఫెసీ రాసిన పత్రిక ఫిలిప్పు 1, 6, 7 చదవండి. లేదమ్మా మనుష్యుడు దాసుని స్వరూపం ధరించుకొని వచ్చుంటది. ఫిలిప్పు రెండో అధ్యాయము 6, 7. చాలు బ్రదర్. సో, ఇక్కడ మనం చూసిన ఫ్రెండ్‌షిప్‌లో మనం ఏం చూసామంటే, ఒక ఫ్రెండ్‌షిప్ యోనాతాను, డేవిడ్ ఫ్రెండ్‌షిప్ మధ్యలో ఆగిపోయేదిగా ఉంటుంది. అంటే చివరి వరకు వాళ్ళతో పాటు లేదు. యోబు ఆ తర్వాత యోబు ఫ్రెండ్‌షిప్ చూసినట్టయితే అతన్ని ఆదరించడానికే ఉన్నారు గానీ, వేరే దేనికి కూడా వాళ్ళు ఉన్నట్టుగా కనిపించట్లేదు. మరి ఇక్కడ జీసస్ యొక్క ప్రేమను మనం చూసుకున్నట్టయితే, మన ఫ్రెండ్‌షిప్ జీసస్‌తో పాటు ఉన్నది మనం చూసుకున్నట్టయితే, అబ్రాహాంని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మనం అబ్రాహాము సంతానంగా ఉన్నప్పుడు, మనము అబ్రాహాము దేవునికి స్నేహితుడైనప్పుడు, మనం కూడా దేవునికి స్నేహితులమే. యాస్ పర్ యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ప్రకారం. ఈ విధంగా ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంటే, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికొచ్చి, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే నీవు రిక్తునిగా ఉంటే, నీ కొరకు ఆయన రిక్తుడైనాడు. నీవు ధనవంతుడైనా సరే, ఆయన నీ కొరకు రిక్తుడైనాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ యొక్క రిక్తునిగా ధరించుకొని అంటే ఆయనకున్నటువంటి సర్వస్వాన్ని కూడా ఆయన వదిలిపెట్టుకున్నాడు. ఆకాశంలో, మహాకాశంలో ప్రజలైనటువంటి దేవుడు, మరి భూదిగంతులకు ఆహ్, దేవుడు ఉంటున్నాడు దేవుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి దేవుడు. ఆయన తనకు తాను మరి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి దేవుడు రిక్తునిగా చేసుకొని, తనకు తాను నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు పరలోకంలో శిలువలో ఆయన చేసినటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, మన కొరకు చనిపోయినటువంటి ఆ యొక్క స్నేహితునికి కావాల్సినటువంటి ఆ యొక్క మన మనకిచ్చినటువంటి ఆ యొక్క ఓదార్పును, రక్షణను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించేవారుగా మనం ఉంటున్నాం. అదే విధంగా ఇంకోటి చూసినట్టయితే ఒక ఫస్ట్ జాన్ 4:10 చదివారు. మనం మనం ప్రేమించలేదంట ఆయన్ని. అంటే మనం ఫ్రెండ్‌షిప్ కావాలి మనం కోరుకోలేదంట ఆయన. అంటే మనం కావాల్సుకొని పోలేదంట దేవుని దగ్గరికి. మనం పాపంలో ఉన్నప్పుడు, మనకెవరు తోడు లేనప్పుడు, మనం ఒంటిగా ఉంటే మనం నశించిపోతాం అని చెప్పి ప్రసంగి 4వ అధ్యాయం ప్రకారం అతనే దేవుడే మనల్ని ప్రేమించి, మన కొరకు ఈ లోకానికొచ్చి, మనలను ఆయన, ఆయన ప్రేమగా చేసుకొని, ఆయన రక్షణలో మనల్ని కూడా మరి పాత్రులుగా చేసుకొని, ఆ తర్వాత ఆయన రక్షణ ద్వారా మనం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన స్నేహితులుగా ఉండటానికి దేవుడు చూపించినటువంటి మార్గాన్ని మరి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆరాధించబద్దులే ఉంటున్నాం. ఈ వాక్యం దేవుడి దీవెన. Let us thank God for friends like that. And more than that, let us thank God for the Lord. I no longer call you servants. I have called you friends. It's a friend who gave his life for us, died that we might live.